మంగళమో మంగళమూర్తి మహాగణపతి నమః. ఓం శ్రీ కర్పూర నీరాజనం సమర్పయామి. కార తీసుకున్నానా? తీసుకోరా శేఖర్, నువ్వు తీసుకో. నీకొద్దా? నువ్వు తీసుకోవా? తీసుకుంటా, కొబ్బరికాయ నేనే కొట్టినాను. వెరీ గుడ్ బాయ్. ఇల్లంతా సంతోషంగా ఉంచి మమ్మల్ని సంతోషంగా చూడాలి అమ్మ తల్లి. డూప్ స్టిక్స్ పెద్ద అవి తీసుకురా, మంచిగా వెదజల్లుతుంది మంచిగా. కొబ్బరికాయ ఆలుగొట్టి. అరే నాకు సెట్ అవుతలేదు, ఏం చేయాలరా? 41 days దాకా ఇట్నే ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? నాకు జ్వరం గంట రోజులు ఉంటుందా? నా జ్వరం తగ్గిపోయింది, అయిపోయింది. ఇగో నేను మంచిగా ఉన్నా చూడు, ఇట్లా చెప్తే నమ్మలేదు. అది చూడు ఇప్పుడు చూడు, పొద్దున్న లేచిన తర్వాత ఎట్టో ఉండే, స్నానం చేసినా కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. ఛార్జింగ్ అయిపోతుంది. సేమ్ అట్లే ఉంది రా. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా నేను తమ్ముడు నాన్న ఇప్పుడు మళ్ళీ క్రియాన్స్. నాకు సరిదైంది రాత్రి, నాకు అదే అనుకున్నా. నువ్వు అంతేగా, నువ్వు నిన్న రోజు రిజెక్ట్ చేయాలి. నువ్వు చెప్పకుండా పోయినావు, పొద్దుంతా పోయినావు. అబ్బాయి ఏదో ఒక రోజు పోయినందుకు గట్టనే చేస్తాడా? నేను చెప్పిపోతాగా. ఇగో 5 నిమిషాలు, నువ్వు 5 నిమిషాలు అన్నమాట మేము 2 గంటలు పెట్టుకోవాలి తెలుసా? నువ్వు గంట అన్నమాట మేము 4 గంటలు పెట్టుకోవాలి. కొబ్బరికాయ ఆలుగొట్టి నిమ్మకాయ ఇంటి వాళ్ళందరూ అంటున్నారు. ఇప్పుడు టిఫిన్ ఏముంది? చేసినప్పుడే గుర్తుపడతాం కానీ చేయనప్పుడు గుర్తుపడతాం అక్క. టిఫిన్ ఏముంది? అన్నమే. అందరికి అందమేనా? ఓకే రైట్, స్టార్ట్ చేయి. వావ్, యాక్చువల్లీ నాకు ఒక రాత్రి మెసేజ్ వచ్చింది లండన్ నుంచి. అది బీరకాయ పప్ప. నిన్న చేసిన పప్పు ఏం పప్పు? అది కాదు, దొండకాయ పప్పు. అసలు బీరకాయ పప్పు ఎప్పుడు చేసినావు సప్నను? ఆ పప్పట మళ్ళీ ఏమని చెప్పింది ఒకటి. ఎప్పుడు చేస్తారు? అప్పుడు చేసినప్పుడు నాకు చెప్పు, నేను హౌ టు ప్రిపేర్ దొండకాయ పప్పు అనేది నేను చెప్తుంటా. ఇప్పుడు పప్పు కలిసింది ఇలా డైరెక్ట్ నాకే ఇస్తే అయిపోతుందా? వాట్స్ ఏ లుకింగ్ యార్, సీ హియర్ లుకింగ్, హౌ ఈజ్ లుకింగ్, ఇట్స్ అమేజింగ్, ఇట్స్ వండర్ఫుల్. ఉప్పు కలిసిందా లేదా చూడమన్నారు. జస్ట్ ఇట్లా టేస్ట్ చేసేసిందా? క్రియాన్స్కి కావాలా? అట్టా అనుకోద్దు సప్న, పెట్టాలనా అని. తినకపోతే రివర్స్ ఇంటికి వస్తుంది, టీచర్ ఫోన్ చేస్తారు. ఏంది నీకే ప్లేటా వేయాలా? ఆకలి అవుతుంది కదా. అయ్యే తిందమ్మా, తిని హాస్పిటల్ పోదామా? ఇంజక్షన్ ఇప్పించుకొచ్చుకుందాం. ఇంజక్షన్ నీకే కళ్ళకి నీళ్ళు వెళ్తున్నావు. ఆకకి ఇప్పిద్దామా? నీకొద్దా? సప్న ఇలా కొంచెం ఉప్పు కలవాలి. అమ్మతల తీసి నాని టైం అయిపోయింది. అరే 9 అవుతుందిరా టైం, నడురా. జుట్లు అయిపోయినా ఇంకేముంది? కొంచెం పోయి. సో యాక్చువల్లీ క్రియాన్షి కూడా హాస్పిటల్ తీసుకొని పోయినాం. అయితే 2-3 మొత్తం ఇది వచ్చేసి యాంటీబయాటిక్, దాని తర్వాత ఫీవర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి కోల్డ్ కాఫ్, రెండింటి కలిపి ఇచ్చేసాను. ఆగో తమ్ముడు చేసిన ఎట్లా వేస్తున్నావు? ఏం పేరు అని పేరు? కృతిక్ చూసిన ఎట్లా ఏడుస్తున్నావు? రాజమామ కొడుకు ఎట్లా ఏడుస్తున్నావు? కావు అని ఏడుస్తున్నావు. ఎట్లా ఏడుస్తున్నావు? మీదకి ఏడుస్తున్నా? మీదే లేడరా, కిందనే ఉంటాడు, అన్నకెళ్ళి వినిపిస్తుంది సౌండ్. పాపాజీ అయిపోయినట్టేనా నీ ఇంజెక్షన్స్? మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఇంకేంది? ఇంకొకటి ఉంది నాన్నగారికి, కథం అయిపోతుంది. శేఖర్ అంత తొందర తగ్గిందేమో నీకు? అన్ననేమో గంట అది పెట్టుకుని అది చేసి అక్కలు అడ్మిట్ అయ్యిండే. నరాలు దొరకలే, అందుకని తొందరగా అయిపోయింది. ఫ్యాన్లో పెట్టడానికి దానికి సంబంధం ఏముంది? అత్తమ్మా థ్యాంక్ యూ. మన ఇంటి దగ్గర అయితే పసిగాడు అంటాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు అని చెప్పేసి, అది గంజి మిగిలిన అన్నం అన్నీ ఇలా వేసేసి ఆవకైతే తీసుకొచ్చేసినాము. ఈ ఈగలు ఉన్నాయి కదా, ఈగలు అట్లా పెట్టొద్దట, పాపం తడుతుందట. అది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి మొత్తం క్లీన్ చేసి మంచిగా కలిపి ఆవు నీళ్ళు కావాలి. వీడైతే మంచిగా ప్రశాంతంగా ఉంది. నేను కోడి కుక్క పట్టినా కదా వీటి పిల్లలను.
ఒకటి పోయింది. 4 4 8 ఉన్నాయి. 10 ఉంటే 2 ఒకటి పోయింది ఆల్రెడీ. మళ్ళీ ఇవ్వంట అంటే చెప్పలేదు. పెద్ద అయినా కొద్దిగా ఇట్లా కుక్కలు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. పిల్ల పెద్ద అయిందని చెప్పేసి మంచిగా పడతా ఉంటాయి వీళ్ళను. ఇక వీళ్ళకి జాలేసి సెట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఎప్పుడైతుందో ఇక అది కూడా పైసలతో కూడుకున్న పని కాబట్టి ఇప్పట్లో చేయదలుచుకోలే, కానీ చేయాలి కంపల్సరీ. ఉప్పు ఒక పిడికడు పట్టుకో, 2 డబ్బాలు వేద్దాం. కట్టెతం కలపాలి, చేతం కలుపుదాం. మంచిగా ప్రాపర్ కట్టెతోనైనా సరే మంచిగా ప్రాపర్గా మిక్స్ అవుతుంది. లేకదుడా కట్టేలే దీన్ని ఫ్రీ ఇచ్చి పెట్టాలి మంచిగా. డొల్లలు పడ్డారు. పాలు సరిపోతలేవారా నీకు లక్ష్మి? పాలు సరిపోతలే బేటా? ఆవు అరే ఆవు ఏమైంది? దా దా కొట్టుకురావాలి. ఇప్పుడు ఇది తాగాలి, తాగిపోతుంది మంచిగా. దీన్ని చూసి మళ్ళీ లోపల కురుకొస్తుంది. అంబా అంబా క్యారే అంబా వేసినవా ఉప్పు? వీడికి వేస్తే ఎందుకో ఏమో మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫస్ట్ మంచి చల్లగా ఉంటుంది. ఎంత ఎండ కొడుతుంది బయట, వీడికి వచ్చేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ చెట్టు నీడక మరి దేనికో తెలియదు కానీ ఒక పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది వీడికి వస్తే. కలుపుతున్నావా? హాయిగా తీసేయాలి మొత్తం. బకెట్లో వస్తే దాన్ని మూతి పెడితే మొత్తం మూతికే అంటుందని చెప్పేసి డ్రమ్ము తీసుకొచ్చి డ్రమ్లో పోస్తున్నాము. ఇట్లయితే ఫ్రీగా తాగుతుంది. ఇక మనకు అప్పుడు గొర్రెలు తీసుకొచ్చుకున్న డ్రమ్ములు ఇప్పుడు ఆవుకైతే పనిచేస్తున్నాయి. రేపు లేక కూడా పనిచేస్తుంది. ఏం పోసినా ఇలానే వేసేస్తాం అనమాట. కూరగాయల కాడకాయలు అన్నీ మంచిగా తానికి ఈజీ ఉంటుంది. బాగా నుట్టుకు రావాలి. అవునా అది అయిపోయిందా? మొత్తం పోసాయి కాడకిడికి కడిగినట్టు చేస్తావా? లేక బయటకు వెళ్ళింది ఎగురుతుంది. మట్టి పుక్కుతుందా? ఇంకా రాలే కదా, నీళ్ళు కూడా అవుతలేదు. అది టైం పడుతుంది దానికి. ఇంకా ఆవు నిప్పిన ఇప్పుడే బయటకి ఎత్తి వచ్చింది. ధూపం మీద ఉంటుంది కానీ ఘోరంగా ఎండగొడుతుంది. మనకే ఎంత ఎట్టుంది, చెమటలు కాడుతున్నాయి అసలు నించుంటేనే. ఇక దీనికి ధూప కాదా? ఇక ఇదే పర్ఫెక్ట్గా ఉంది కానీ బకెట్లో పెట్టద్దు. అయితే ఇక ఏమైనా మిగిలిన కానీ మొత్తం నాకేస్తుంది లాస్ట్ వరకు. లేకదూడా చూస్తుంది అది కూడా మంచిగా. ధూప 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 కొద్దిసేపు దీంట్లోనే ఇక తవుడు పత్తిపిండి తీసుకొచ్చేసినాం అనుకో, దాని అలవాటు అవుతుంది. మంచిగా తింటూ ఉంటుంది. అంతే కదా. నీడ పెట్టాడు జరా. ఎండ కొడుతుంది ఇక్కడ, ఎండ కొడుతుంది. వా ఏడా ఆ చెట్టుకా? గ్రేటే. ఇట్లా కావాలి ఎప్పుడే కానీ. మరి ఇవి ఎట్లుండాలి? ఇవి టెర్ర అయితేనే తెలుస్తుంది. మీరేమో కచ్చకాయలు చెప్తారు, మా అక్కవి కర్రగా అవుతాయి. ఇవి అయినాయి కదా. ఇగో ఇవి అయినాయి చూడు. ఇవి రెడ్డిగా ఉండాలి. ఇవి రెడ్డిగా ఉంటే కాయలు అయినట్టు అనమాట. నేనే 3 3 3 10 ఆగా బాబాజీ కదా. ఇప్పుడు అందరు తినొచ్చు అవి. ఏదైనా బాగుండాలి చూసిన మన చెట్టు మంచిది కదా. కొట్టేద్దామన్నా ఉండని, లేకపోతే ఇబ్బంది అవుతుంది మన చెట్టు వాష్రూమ్ కాడ. ఏం కత్తి మంచిగానే వచ్చినాయి. ఇన్ని రోజులు ఆగి 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 ఇప్పుడైతే మంచిగా వచ్చినాయి. ఇగో ఇదే చెట్టు అనమాట, మన 10 ఉంది. ఇవి కూడా ఆ చెట్టునా? కమ్సే కమ్ 10 15 40 రాక కిటికీ కాడ పెట్టినవి. కిటికీలకి పట్టలేవు. 40 ఆగా. 40 అంటే ఎంతనా? 40 కాదు మరి. ఇది తక్కువనే ఉన్నాయి. ఎన్ని లేవు మా ఆటో 2-3 వచ్చినాయి. ఆమె తింటున్నావా అరకిరియాంచు? ఆయనకి జ్వరానికి ఎటు వసపోతలే. ఆయనకి పంటుండు లేస్తుండు. సర్దికి పానం ఎట్లుంటే జ్వరం వచ్చినట్టు. అదే 2 మిక్స్ ఉన్నాయి కాబట్టి వానికి సాధన అవుతుంది అసలు. అయినా కానీ ఎనర్జీ ఉంటాడు. ఎనర్జీ బాయ్. నిద్రమప్పుడు ఉన్నాడు అందుకనే ఫోన్ ఇచ్చినాం. లేకపోతే నా ఆ ఫోన్ చదిగా రాడు. టీవీ బొమ్మలు పెత్త మంచిగా మాట్లాడతాడు. మమ్మీ పిన్ని టీవీ బొమ్మలు రిమోట్ పెట్టు అంటాడు. ఇక మళ్ళా కదా కేజు రక్క వచ్చేదాకా రక్క వచ్చినాక మళ్ళీ ఎనర్జీ అవుతాడు. పొట్టు వచ్చేదాకా టైం పాస్ కాదు వాడిని కూడా. వాడు వండాడు ఇప్పుడు వాడనియాడు. ఇది కాదు, ఇది తీసుకో. ఎవరికి ఇస్తావు? పో ఇచ్చిపో. ఎప్పుడు తిన్నావురా నువ్వు?
నీకు కూడా సర్ది అంట సరే తినొద్దా అది తెలుసా సర్దికి సంబంధించింది మా నాకు కూడా సరే మనం తింటున్నా నువ్వు తిను బావా ఏం కాదు నీకు అంటే నాకు ఐడియా ఏం కదా నువ్వు తట్టుకుంటావు ఆయన చిన్న తట్టుకుంటాడా క్రియాంక వద్దంటున్నావా ఓకే దసరాకు శిరీష అన్నం వండ నీకు ఎంత తిప్పబట్టింది తెలుసా భయంతో అంటే ఘోరంగా భయంతో చేసింది కాదు నువ్వు ఎట్లా ఎంత చూస్తున్నాయిందా నాకు నవ్వు వస్తుంది వీడియో చూస్తుంటే చేస్తున్నా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నదో తెలుసా నువ్వు నాకెందుకో సజెషన్ వచ్చింది వీడియో అమ్మ కూడా ఏం చేస్తుంది పూలు వెళ్తుంది పెద్దమ్మల ఇంటికి పోయింది బాగా సాయంత్రం పోతాని రెడీ అవుతుండే నాకు అప్పుడు అక్కనే అన్ని చేస్తుండే నాకేం తెలియకపోతుండే ఇక సడన్ అక్క లేదు కదా దసరాకు లేదు ఫస్ట్ టైం నేను వంటకాడికి పోవడం అంటే మటన్ బగారా రైస్ మళ్ళీ మటన్ చికెన్ చేసిన ఉంటా కానీ మంచిగా అయినాయి అప్పుడైతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది చేయడం అయితే అదే ఫస్ట్ టైం మరి అదే లాస్ట్ అవుతుంది నాకు మళ్ళీ నేను వంటకాడికి పోలే ఇక అదే అది వస్తాడు చూస్తుంటే భయంతో చేస్తున్నాడు నీకు తెలిసిపోతుంది తర్వాత ఈ అక్కనే వేసేది ఈ అక్కకి అన్నీ అందిస్తా కానీ నేను వంటకాడికి అయితే పోలే ఇక మళ్ళీ దసరా పండుగ రోజు అది 2 years ago 4 years ago 4 years అనుకుంటా అరే నీకు ఇగో మా ఫ్రెండ్స్ ఇగో మా క్రియాన్ చూడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇట్లా కనవాళ్ళే అంటారు కదా ఇగో చీముడు మొక్కు ఏమైందిరా పిన్ని కాయితే నాకేనా నాకా ఉరాయ్ నాకొద్దు ఆడ తింటున్నా అది నువ్వు ఎగరే రోడ్లో పెట్టుకున్నాడు తిను తిని చేద్దరా అట్లా వెంగిలి చేద్దరా అట్లా తినేసే ఇవాడు చేసాను నువ్వు తినేసే అబ్బా అది చీర వెళ్తుంది నమ్మకరం నిజంగా ఉతికేటప్పుడు కానీ ఎండేసేటప్పుడు కానీ ఒక్కటి పోయిందంటే మళ్ళీ ఫస్ట్ చేసుకోవాలి ఆ పని తినేసేది నాన్నగారు టైం అయింది కానీ ఇంకా ఎందుకు వస్తలేదు ఎందుకు లేట్ అట టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎప్పుడు టీచర్స్ డే అయిపోయింది ఆల్రెడీ అంటే ఆ రోజు హాలిడే కదా మరి టీచర్స్ డే సెలబ్రేషన్ చేసుకోకపోతే ఎట్లా మరి ఆ రోజు ఈ రోజు చేసుకుంటారా ఆ రోజు హాలిడే ఉండే కాబట్టి ఆ రోజు ఈ రోజు లేకపోతే ఆ రోజే చేసుకుంటారు తింటావారా తిను ఇంకా ఆపిల్ అంటే ఇష్టం ఏం లేకున్నా కానీ ఇగో ఆపిల్ మొత్తం కొరికి తింటాడు పొట్టి తీస్తే అసలు మొత్తం ఉంచాడు లేదంటే మీద ఉంచేస్తాడు ఆ లోపల గుజ్జు గుజ్జు తినేసి మీరు పొట్టు తీసేస్తాడు ఇవాళ కొట్టిన ఎండ ఇంకెప్పుడు కొట్టలేదు శిరీష నాకు అది అనిపించింది ఇంత ఘోరంగా తెలుసా ఎట్లా అంటే అసలు ఏమంటారు ఎండాకాలం కాదు ఇట్లా నాకు నించోకపోయినా చెమటలు అంత ఉడకపోతుంది వర్షం వచ్చాము ఇంకోటి ఎట్లుంటది చిన్న పెద్ద రాలే ఇంకా 4:30 ఉందంట ములుమీకలు వస్తుందా అక్క ఫోన్ చేసినట్టు మరి ఎట్లా రావాలి ములుమీకలు రావాలంటే మనకు టైం పడుతుంది ఎందుకంటే ఆటోలు నిండాలి ఆడ లేకపోతే తెలిసిన నేను నాణ్యానికి ఎత్తుకొస్తా ఇప్పుడు టైం ఉంది నాణ్యానికి నేను వచ్చేటప్పుడు రాలేదు అనుకో ములుకు వేస్తా సరే నాకు కూడా ములుగు పని ఉంది వస్తా అరే నువ్వు అలా ఫోన్ అనుకుంటున్నా రెడీ అయినాడు నేను వస్తాను అయిపోయింది మొత్తం వెల్కమ్ ఇప్పుడే అనుకున్నాం తెలుసా మేము ఇంకా రాలే కదా మరి ఆటో నిండిందో లేదో ఆడ ముళ్ళు ఎవరు లేకపోతే నేనే వద్దాము నాన్నగారు ఎక్కించుకొచ్చినాక వద్దామని నేను అనుకుంటున్నా ఇంకా నాన్నగారు రాలే నువ్వు వచ్చేసినావు అప్పుడే ఎట్లా వచ్చింది ఆటో దొరికిందా కాలు కడకపో ఫోన్లు వస్తున్నాయి అంత మంచిగా పెద్దమ్మా నీళ్ళు ఇచ్చేసా నీళ్ళు అంత ఆయనక కడుకోని ఇక చెంబులు లేవు బావా చెంబులు కానొస్తలేవు నాకు బాగా గుర్తు చెంబులు అనేది అప్పుడు వరలక్ష్మి వ్రతం చేసి పెద్దగా చేసినాం చూడు అమ్మ ఊరు ఉన్నప్పుడు చెంబులేమో పూజకాడు ఉన్నాయి ఇట్లా ఎవరైనా వస్తే నేను ఇవ్వాలి నేనేమో గ్లాసులు ఇస్తున్నా చెంబులు లేవు నన్ను తిట్టింది తెలుసా నేను గ్లాసులు ఇస్తే నాకు బాగా కుడుతుంది అయితే గ్లాసులు ఇవ్వాలంటే భయం అవుతుంది మన దగ్గర ఉన్నాయి 4 చెంబులు చెంబులు 2 కొత్తవి ఒకటి 2 పాతవి అయితే పూజ కాడకే అయిపోయినాయి 4 చెంబులు ఇప్పుడు కూడా అవే వాడుతున్నాం 4 వాడుతున్నాం లేవు వస్తుంటే ఎన్ని గానం చెంబులతో ఇస్తాము అప్పుడు బెదిరించారు చెంబులు లేవనేసరికి అందరు సైలెంట్ అయ్యారు మళ్ళా అంటే ఒక సన్నివేశం అట్లా ఎప్పటికైనా గుర్తుంటది అనమాట
ఒక ఇన్సిడెంట్ మనకు జరిగితే. చలో మైసమ్మ తల్లికి జై. ఇన్ని రోజులేమో జై బోల గణేష్ మహారాజ్కి జై అన్నాం, ఇప్పుడు జై బోల కట్ట మైసమ్మ తల్లికి అనాలి. అరే ఏడాడు నాని వచ్చిందిరా, ఇదా నాని రారా. ఎవరు పడుతుర్రా అవి చిన్నపిల్లలు అవి. ఓ మెల్ల మెల్ల మెల్ల. నాకు ఎవరైనా చూస్తే మస్తు బాగా అనిపిస్తుంది తెలుసా. చిన్న ఉన్నప్పుడు అవి ఎట్లుంటే అవనికి ఏం తెలియదు. మిషన్ కోడి పిల్లలు అవి, కోడి అవి కోడి కింద వేసిరు. కోడి కావారా మిషన్ కోడి పిల్ల అయితే అది డౌటే. అది అదే అంటున్నా. ఈ ఫ్యాన్ గిఫ్ట్ టైంకి వేసేది చలి పెడుతుంది. ఇప్పుడు ఇంతసేపు ఏమో ఉబ్బరి ఇచ్చింది. ఓలు కింద వదులు క్రియేట్ కింద దానికి దారా. ఏ దారా రా కూర్చోమారాడు వదిలేసా కింద సాల్ పెడుతుంది దాన్ని కూడా వదులు. అందుకని దొరికినట్టుంది అలాగే. ఇవి పంటుంది మరి అవి ఎక్కువ రోజులు బతుకు. బిస్కుట్ పిల్లలు అవుతాయి, లడ్డు ఊకే పట్టుకోద్ది వీటిని. ఇచ్చిపెట్టరా మాకు ఇచ్చేది ఇది. ఏడేస్తావు మన కోడికాడేస్తే పొడిచి పెడుతుంది. అది మన కోడికాడ ఎందుకు వేస్తాం పట్టేది అట్లా కళ్ళు మూస్తుంది. అదే కూరపాట్లు అవుతుంది. కూరపాట్లు పెట్టి పుసుకుమంటాయి కదా పెద్దమ్మా, అంతే కదా. ఈ ఫారెన్ కోళ్ళ పిల్లలు మొత్తం అంతే హైబ్రిడ్ లాగా తయారు చేస్తారు, తీసుకొస్తారు, అమ్ముతారు, అటే పోతాయి కాదు. కళ్ళు మూతలేస్తుంది. ఇచ్చేపోద్దు పో అమ్మ, నేను ముట్టుకోను. ఇచ్చేయి వద్దా కేంత వద్దా. ఓ జాగ్రత్త భయపడుతున్నాడు. సో టైం వచ్చేసి 6:15 అవుతుంది. మా పెద్దమ్మ రాకొస్తే మా పెద్దమ్మ కూడా పని చెప్తారు. ఓహా ఏమన్నా చెప్తున్నారు పెద్దమ్మ. అమ్మ కూడా సేమ్ గట్నే చెప్తుంది. అరే ఆహా ఏమొస్తుంది అన్న, ఏంటి అది ఏమి కనిపిస్తలే అలా. సో ఇక్కడ మా పెద్దమ్మ ఇట్లా చేసిన కొద్ది ఇక్కడ నుంచి ఏం ఏరుతున్నారు అలా ఏమొస్తున్నాయి. మన్ను వస్తుందేమని చెప్పి చూస్తున్నాం బావా. మన్ను ఏం జొన్నలు పచ్చ జొన్నలు. ఎంత కిలో పడ్డది సప్న? 50 రూపాయలు. షాప్ లో అయితే 43 రూపాయలు. షాప్ లోనే ఎక్కువ రేట్ ఉంది. 80 రూపాయలు షాప్ లో. 80 రూపాయలా? తెల్ల జొన్నలు 45 రూపాయలు కిలో. అంటే ఇవి కాస్ట్లీయా? ఏడ దొరుకుతాయి ఇవి? ఏడ దొరికినాయి? మనం అసలు వచ్చారు ఇంటికాడికి. ఎన్ని తీసుకురు మొత్తం? 10 కిలోలు. 10 కిలోలు మరి 10 కిలోలుగా అలా బకెట్లో కొన్ని మరి మొత్తం ఒకటేసారి పడత అయిపోతుంది కదా పెద్దమ్మా. పెద్దమ్మా. సో ఫ్రెండ్స్ ఇదైతే వర్క్ జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.